ఈ విధమైన వ్యక్తులు వేడి నీళ్లు తాగితే అనేక సమస్యలు వస్తాయి. కాస్త ఆలోచించుకోండి. మంచి ఆరోగ్యం ఉంటే అదే గొప్ప సంపద అనే సామెత మీరు వినే ఉంటారు. ఎలాంటి అనారోగ్య సమస్యలు రాకుండా ఉండేందుకు చాలామంది ఎన్నో రకాలుగా జాగ్రత్తలు తీసుకుంటూ ఉంటారు. అందులో గోరువెచ్చని నీళ్లు తాగడం కూడా ఒకటి. చాలామంది గోరువెచ్చని నీరు తాగుతుంటారు. బరువు తగ్గాలని ప్రయత్నించే వ్యక్తులు సాధారణంగా వేడి నీరు తాగుతారు. అయితే వేడి నీటిని తాగడం వల్ల కొన్ని ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. కాని ప్రతి వ్యక్తికి వేడి నీరు మంచిది కాదు. ముఖ్యంగా కొన్ని అనారోగ్య సమస్యలతో బాధపడేవారు వేడి నీటిని తాగకూడదు. ఎందుకంటే ఇది అందరిపై ఒకే విధమైన ప్రభావాన్ని చూపదు. ఏ ఆరోగ్య సమస్యలున్నవారు వేడి నీటిని నివారించాలో ఇక్కడ తెలుసుకుందాం. సాధారణ జలుబు, దగ్గుతో బాధపడుతున్న రోగులు వెచ్చని నీటిని తాగకూడదు. ఎందుకంటే ఇవి గొంతులో వాపును పెంచుతాయి. ఇది వారి పరిస్థితిని మరింత దిగజార్చుతుంది. బదులుగా వారు గోరువెచ్చని నీటిని త్రాగాలి. ఇది కొంత ఉపశమనం కలిగిస్తుంది. చిన్న పిల్లలు పెద్దవాళ్లలా వేడినీళ్లు తాగకూడదు. ఎందుకంటే వారి జీర్ణ వ్యవస్థ పెద్దవారిలా కాకుండా చాలా సున్నితంగా ఉంటుంది. వేడినీరు తాగడం వల్ల వారి కడుపుకు హాని కలుగుతుంది. కావున కాచిన నీటిని చల్లార్చుని తాగాలి. లేకుంటే వారికి పొట్టకు సంబంధించిన అనేక సమస్యలు వస్తాయి. కాలేయ వ్యాధితో బాధపడుతున్న వ్యక్తులు వేడి నీటిని నివారించాలి. ఎందుకంటే ఇది వారి కాలేయంపై అదనపు ఒత్తిడిని కలిగిస్తుంది. కాబట్టి వారు చల్లటి నీరు తాగడం మంచిది. అలాగే వైద్యుల సూచన మేరకు అన్ని జాగ్రత్తలు పాటించాలి. కాలేయం చాలా సున్నితమైన అవయవం. దానిలోని ఏ రకమైన సమస్య తలెత్తినా శరీర వివిధ విధులను ప్రభావితం చేస్తుంది. మిత్రులారా, ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. ధన్యవాదాలు.